హాయ్ అండి, అందరూ బాగుండాలి. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి. మా మధ్య మధ్యలో పెద్ద తిరుపతి కూడా ఉన్నాయి చూడండి మొత్తం. అలాగే నేను చాలామంది అనుకోవచ్చు ఈ మధ్య లైవ్లకి ఏంటి రావట్లేదని. ఈయనకి నైట్ డ్యూటీ అయినా మామూలుగా అయినా కూడా ఎక్కువ నేను ఈ మధ్య లైవ్లకి వెళ్ళడం మానేశాను. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయడం, యూట్యూబ్ బాబాయ్ డిలీట్ ఈ ఛానల్స్ తీసేయడం కాదు, ఏమీ కాదండి. ఛానల్స్ కావాలని వీళ్ళే కొంచెం మంది ఏం చేస్తున్నారంటే ఎంతమందికి వెళ్దాం రోజుకని వాళ్ళే వరకు ఉంచి కథమై అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బాగా అర్థమైంది నాకు. అందుకని ఇక లైవ్లకు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా నా లాంగ్ వీడియో చూస్తే వాళ్ళది అంతసేపు నేను లైవ్ చూస్తానండి. ఇప్పుడు లైవ్ది అయిపోయిన తర్వాత లైవ్ ఉంటుంది కదా, ఆ లైవ్ వీడియో నేను చూస్తాను. చూసి కామెంట్ చేస్తాను. ఇక లేదంటే లాంగ్ వీడియోస్ ఉంటే లాంగ్ వీడియో నావి ఒక్కోసారి ఎక్కువ వస్తున్నాయి కదా. ఇప్పుడు 30 నిమిషాలు 50 నిమిషాలు అలా కూడా ఉంటున్నాయి వీడియోస్. అందుకని నేను అంతసేపు లైవ్ చూస్తాను. లైవ్ ఎందుకంటే కంపల్సరీ గంట పైగానే పెడతారు. అందుకనండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతి అండి. ఇది ఉగాదికి ఇవన్నీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి భార్యతోనూ మనవడు నలుగురు అన్నదానం దగ్గర కూడా ఫోటో ఉందండి. మొత్తం చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు వడ్డిస్తున్నప్పుడు సాంబారు వడ్డిస్తూ అలా ఫొటోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి, చాలా బాగున్నాయి. చక్కగా కూర్చొని నలుగురు తింటున్నాయి అవన్నీ ఉన్నాయండి. బాగుంది. ఇవి కూడా చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాయో. ఈ పెద్ద తిరుపతి అలా అండి. కొన్ని పెద్ద తిరుపతి ఉన్నాయి, కొన్ని మామూలు టెంపుల్స్ ఉన్నాయి. మీకు చూస్తే అర్థమవుద్ది. వాళ్ళని బట్టే వెనకమాల పంతులు గారు వాళ్ళని బట్టే మీకు అర్థమవుద్ది. కానీ చాలా బాగుందండి. మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అండి అన్నీ పెద్ద తిరుపతి నాకు తెలిసి. ఇది గ్రహణం రోజు అప్పుడు మూసి తెరిసినవి అయ్యండి. ఇవేమో ఉగాది రోజు తెరిచినట్లున్నారు. గ్రహణం అప్పుడు మూసినాయి అన్ని ఫొటోస్ ఉన్నాయండి. అప్పటి నుంచి వీడియోస్ సరిగ్గా పెట్టడం లేదు కదా, అందుకనే. అదిగోండి చంద్రబాబు నాయుడు గారు మనవడు అనుకుంటున్నాను నేను. ఆయనకి నలుగురు చక్కగా కొడుకు, మనవడు, భార్య, చంద్రబాబు నాయుడు గారు అందరూ. పెద్ద తిరుపతి అండి ఇది. శనివారం నాడు అంటే ఇవాళ వచ్చానట్లున్నారు ఆయన. అదంతా చూస్తుంటే పండగ తర్వాత రోజు అని అర్థమవుతుంది. కళ్యాణం ఉంది అది. అసలు ఎంత బాగా చేశారు చూడండి. తిరుపతి అంటేనే స్వామివారికి ఎక్కువ జనాలు కూడా పెట్టుకోరండి. పువ్వుల అలంకరణ అంటే స్వామికి చాలా ఇష్టం. అందుకని ఎక్కువ చాలా బాగుంటాయి. మీకు నచ్చితే కూడా చూడండి ఎంత బాగున్నాయి చూడండి అలంకరణ. స్వామికి తులసి దళాలన్నా పువ్వుల అలంకరణ అన్నా చాలా చాలా ఇష్టం. బంతి పువ్వులు అవి అయితే పెట్టరండి. మరి అవి పువ్వుల వల్ల ఏమో కానీ పురుగులు అవి ఉంటాయి అనేమో మరి ఏమో కానీ బంతి పువ్వులు పెట్టరు అసలు. అవి అయితే కొన్ని చోట్ల అయితే అలంకరణ కూడా ఎక్కువ వెంకటేశ్వర గుళ్ళో బంతిపూలు పెట్టరు. దేవుడికి పెట్టడం అనే కాదు, బయట కూడా బంతిపూలు పెట్టరు. ఇప్పుడు పువ్వులు బారుగా వచ్చి పువ్వులు వస్తున్నాయి కదా, అవి డెకరేషన్ చేస్తారు. ఇదిగో తిరుపతిలో ఏనుగు
ఎన్ని అసలు భలే ఉంటాయండి. నేను నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక్కసారి వెళ్ళా మా మావయ్య వాళ్ళతో తిరుపతి. అందరం ఫ్యామిలీ వెళ్ళాం. నేను చిన్నప్పుడు 5th క్లాస్ అంటే 5వ తరగతి అలా చదువుతున్నప్పుడు. మళ్ళీ వెళ్ళలేదండి. మరి ఇక ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం. మరి ఆ స్వామి ఎప్పుడు కరుణిస్తాడో, ఆయన రప్పించుకుంటారు అని అనుకుంటేనే వెళ్ళగలమంట, లేదంటే పెద్దరికి తెల్లలేమంటండి. మరి ఆ స్వామి ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి. కానీ చాలా బాగుంటాయండి. ఎక్కడైనా కూడా వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ చేయండి. మెయిన్ లాంగ్ వీడియోస్ చూడండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగోండి ఎన్ని రకాల ఫొటోస్ చూసారా, చాలా బాగున్నాయి కదండి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఊరేగింపు రథోత్సవం మీద చాలా బాగున్నాయి కదండి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. చటగోపురం అవన్నీ హస్తం స్వామి అమ్మవారి అన్నీ అండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగున్నాయి కదండి. నాకైతే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. అంతా బాగా నచ్చాయి. అందుకని నేను అంత ఇదిగా మీకు వివరించి మరి చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వడ్డిస్తున్నారు. అసలు అమ్మవారిది ఎంత బాగున్నాయి చూడండి. కింద విగ్రహాలను వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నారు కదండి. అలంకరణ కానీ నాకు బాగా నచ్చారు. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, మంచి మంచి వీడియోస్ దేవుడి అన్నీ వస్తాయి చూడండి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. ఎంత చక్కగా పువ్వులు అవన్నీ అలంకరించి ధూపం వేస్తున్నారు చూడండి వెంకటేశ్వర స్వామికి. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అందరూ లాంగ్ వీడియోస్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. హారతి ఇస్తుంటే ఎంత ఇదిగా స్లోగా ఇస్తున్నాయి. ఎన్ని హారతిలో చాలా ఉన్నాయి చూడండి. 21 ఎన్నో కలిపి హారతి ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామికి. కానీ చాలా బాగుంటాయండి ఇలాంటివి. మనం వెళ్ళి దగ్గరగా చూసేది వేరేగా ఉంటుంది, ఇలా వీడియోస్లో వేరేగా ఉంటుంది. కానీ చాలామంది మాకులాగా చాలామంది టెంపుల్స్కి వెళ్ళి చూడలేకపోయిన వాళ్ళందరికీ ఇలా మంచిగా అనిపిస్తుందండి. నాకు పెడతాం కూడా, అందుకని నేను పెడుతూ ఉంటున్నా. ఈ మధ్య ఏంటంటే దూరం అంటే ఎక్కువ బార్ ఉండేటట్లుగా అలా పెడుతున్నాను. ప్లే స్టోర్లో కూడా చక్కగా ఒక్క వీడియో మీరు ఆన్ చేస్తే ఒకటితో ఒకటి వస్తాయి. అది అలా కూడా మీరు 2 వీడియోస్ అలా చూసి కామెంట్ చేయొచ్చు. దాని ద్వారా కూడా అప్పుడు
మీకు నేను చూడగలను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈయన ఉన్నప్పుడే నెట్ ఉంటుంది కాబట్టి నేను ఈ టైంలో డౌన్లోడ్ చేస్తున్నా. గోవిందా మామూలప్పుడు గోవిందా ఎవరి అయిన వీడియోస్ చూడడం అలా చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. కానీ కంపల్సరీ నాది ఏ వీడియో అయినా 20 నిమిషాలు 30 నిమిషాలు చూసిన వీడియోస్ ఉంటాయి కదా, అవి ఎవరైనా చూసినా కూడా నేను కంపల్సరీ వాళ్ళకి రిటర్న్ నేను కామెంట్ చేస్తా. చూస్తే బట్టి కంపల్సరీ చేస్తా. ప్రవర్ధత బలం విష్ణు ఎంత బాగున్నాయో చూడండి. ప్రవర్ధత బలం విష్ణు ప్రవర్ధత జనం కూడా ఎంతమంది బలం విష్ణు ప్రవర్ధత బలం విష్ణు ప్రవర్ధత. ఎంత బాగున్నా చూడండి వెంకటేశ్వర స్వామి కదా, చాలా బాగున్నారు కదండి. హారతి ఇస్తున్నారు స్వామికి. ఇలాంటి మరెన్నో విషయాలు చెబుతూ వీడియో పెడతానండి. చూడండి, చూసి ఎలా ఉందో మొత్తం చూసి కామెంట్ చేయండి. కొన్ని మధ్యలో ఉంటాయి, వాటిలో ఏ ఒకటి దానికి సంబంధించి కామెంట్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుద్ది. ఇప్పుడైనా కూడా ఎవరైనా చూసినా తెలుసుద్దండి. అది ఎలా అంటే వైటీ స్టూడియోలో మనకి ఎక్కువ చూసి కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో కింద చూపిస్తున్నాడు కామెంట్స్ దగ్గరే, అందుకని నేను వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అలా వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఏంటంటే మనం సపోర్ట్ చేసిన వాళ్ళకి మనకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు వాళ్ళ అవసరానికి వాళ్ళు తీర్చుకుంటున్నారు. వాళ్ళ అవసరం అయిపోయిన తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారండి, అలా చేస్తున్నారు. నాకు అదే నచ్చక నేను ఇక ఎవరి లైవ్కి వెళ్ళటం లేదు. ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్తున్నా, లేదంటే లాంగ్ వీడియో కానీ లైవ్ వీడియో కానీ ఉంటుంది కదా, వాళ్ళకి కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తాను. నేను వస్తే లైవ్లకి ఎలా సపోర్ట్ చేస్తానో మీ అందరికి కూడా తెలుసు కదా, అదండి. నేను అంతే సపోర్ట్ చేస్తాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను అసలు మర్చిపోనండి. కొంచెంమంది ఏంటంటే ఇంతమందిలో ఎవరు గుర్తుంటారని అంటారు, నాకు అలా కాదండి. నేను ఎంత పెద్ద వీడియో పెట్టినా, ఒకవేళ రేపు అంతా నా మోటివేషన్ అది అయిపోయినా నేను కంపల్సరీ సపోర్ట్ చేస్తాను అందరికీ. ఎందుకంటే నాకు అంత ఇదిగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనము హెల్ప్ చేయాలి కదా, అందుకనే అండి. వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తా, చూసారా జనాలు కూడా ఎంతమంది ఉన్నారో. చాలా బాగుంది కదండి వీడియో. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచిగా చక్కగా దర్శించుకునే భాగ్యం కలిగింది. వీడియోకి ప్లీజ్ అండి. చాలా బాగుంది కదండి అలంకరణ, చక్కగా హారతి ఇస్తున్నారు. నాకైతే బాగా నచ్చిందండి, మీకు ఎలా ఉందో తెలియదు కానీ వీడియో అయితే చాలా చాలా బాగుందండి. పెద్ద తిరుపతి ఇదిగో చూశారు కదండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి వినాయకుడు ఏనుగు స్వామి, గజరా స్వామి, ఎంత బాగుందో వెంకటేశ్వర అలంకరణ కూడా. అమ్మవారు అలంకరణ అది కూడా అసలు ఎంత బాగుందో చూడండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. గోవింద గోవింద అంటూ కామెంట్ చేయండి. లేదంటే మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇక్కడ పవలింపిస్తా ఇది చేస్తున్నారు, గుడి చుట్టూ ఊరేగింపు చేశారు.
అదిగోండి అమ్మవారికి రథం మీద ఊరేగిస్తున్నారు. అసలు ఎంత బాగుందో చూడండి చూడడానికి. చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో చెప్పండి. మేళ తాళాలతో చక్కగా తీసుకెళ్తున్నారు స్వామిని, అలాగే అమ్మవారిని. వెంకటేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారు. అమ్మవారు అందరూ ఊరేగింపు అదంతా ఎంత బాగుందో చూడండి. జనాలు ఎంతమంది ఉన్నారు. చాలా బాగుంది కదండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ ఇలాంటివి పెడుతూ ఉంటా. ఇది ఒక 21 నిమిషాలు అలా వచ్చింది. మొత్తం వీడియో చూసి కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీ వీడియోస్ కానీ లైవ్ వీడియోస్ కానీ చూసి కామెంట్ చేస్తాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదండి కష్టపడి అప్పుడు మనకి హెల్ప్ చేస్తారు. అలాగే నా వీడియోస్ ఎవరెవరు చూస్తారో వాళ్ళకి కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తాను. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామందికి నేను లైవ్లకు వస్తే ఎంతసేపు ఉంటానో తెలుసు. అలాంటి దాన్ని నేను ఏదో కామెంట్స్ పెట్టేసి వెళ్ళిపోవడం అలా చేయను. కంపల్సరీ సపోర్ట్ చేస్తానండి. అయ్యి వీడియో చూడండి. చక్క స్వామివారు ఇదంతా రథోత్సవం అదంతా చక్క ఊరేగిస్తున్నారు స్వామివారిని. చాలా బాగుంది కదండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ అభిషేకం చేస్తున్నారు. అటువంటి చక్కగా ధూపం వేస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, పసుపుతో అలా స్నానం చేపిస్తున్నారు, ధూపం వేస్తున్నారు. చాలా బాగుంది కదండి. అవును చక్కగా ఊరేగిస్తున్నారు. చాలా చాలా బాగుంది. అమ్మవారిని స్వామివారిని కానీ ఊరేగిస్తున్నారు. ఎక్కువ వీడియోస్ కూడా పెట్టడం లేదండి. పెట్టిన వీడియోస్ చాలా వరకు ఎవరు చూడటం లేదు. నాకు అదే బాధగా ఉందో. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందామని మాటతో అంటున్నారు అంతే. ఎవరు సపోర్ట్ అయితే చేయట్లేదండి. నిజమండి. సపోర్ట్ చేస్తే ఇలా ఉండదు కదా. అంటే అసలు ఎంత బాగుందో. రథోత్సవం చేస్తున్నారు మేళాలతో. ఇదంతా తిరుపతిలో అండి. ఎంత రష్గా ఉందో చూడండి. తిరుపతి అది కొండ అది అంతా. అసలు ఎంత రష్ ఉందండి తిరుపతిలో. అది కూడా కొండ అదంతా చాలా రష్ ఉంది. చాలా ఇదిగా ఉంది. అసలు ఎంత రష్ చూడండి. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఎంత పెద్ద కొండ అదంతా. ప్లీజ్ అండి మర్చిపోవద్దు. అసలు ఇదైతే ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది కదండి. నాకు బాగా నచ్చింది. చక్కగా పువ్వులు అవన్నీ చక్కగా చేసి చక్కగా మనకి చూపిస్తున్నారు. చాలా బాగుంది చూడండి. ఎంత పెద్దదో. మనిషి కాళ్ళ దగ్గర దాకా వచ్చారు అంతే. ఎంత బాగున్నాయో చూడండి. ప్రతి వీడియో అసలు ఎంత బాగుందో.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే అందరికీ లైక్ చేసి గోవింద గోవింద అని చెప్పి గోవిందనామాలు కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరూ చూస్తారు. అసలు ఎంత బాగున్నాయి చూడండి, చూసే కొద్ది చూడనిపిస్తుంది. ఇవన్నీ ఫొటోస్ రాముల వారిగా అలంకరణ, వెంకటేశ్వర స్వామి అసలు ఎంత బాగున్నాయి. అన్నీ చాలా చాలా బాగున్నాయి కదండి. మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు రష్ చూడండి, తిరుపతిలో ఎంత రష్ ఉందో, చాలా బాగుంది కదండి. ఇప్పుడు వేసవికాలం మళ్ళీ స్కూల్లో ఇవి వెళ్తారు కదా, అందువల్ల స్కూల్ హాలిడేస్ ఇస్తారు కదా, చాలామంది వెళ్తూ ఉంటారు కదా, ఇంకా రష్ ఎక్కువ వద్దని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చూడండి. బెల్ ఆల్ మీద టచ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, బాయ్ అండి. లడ్డు వెంకటేశ్వర స్వామి.